సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని పక్కన పెట్టేస్తున్నారా అని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే అంటే ఇదొక రకమైన రూమర్ అయినప్పటికీ ఇప్పుడు సీఎం ఇద్దరు ఏపీ ఇటు తెలంగాణ ఇద్దరు సీఎంలు భేటీ అయ్యారు. అందులో లేరు. అండ్ కొన్ని ప్రోగ్రామ్స్‌లో ఆయనని తీసుకెళ్ళట్లేదు. ఆయన ఫోటోస్ వేయించడం లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? నాట్ కరెక్ట్. ఎందుకు చేస్తారు అలాగా? ఈ వ్యధవ నాకొడుకులు ఈ సోషల్ మీడియాలో పెట్టి ఫిట్టింగ్ అనమాట ఇది. ఓకేనా? సో ఎలా జరగదు ఇక్కడ దీనికి దాన్ని ఏమంటుందండి, జన సైన్యం తరపున దుర్గేష్ వెళ్ళాడు కదా మీటింగ్. ఇంకెవరు వెళ్ళారు? ప్రతిదానికి ఇద్దరు చేతులు పెట్టి వెళ్ళిపోలే. మోడీని శ్రీరామచంద్రుడు వెళ్ళిపోయినట్టు చెట్ట వెళ్ళిపోదా? హవాకే సాత్ సాత్ అన్నట్టు వెళ్ళిపోవాలి ఇద్దరున్నా. పని ఏం లేదండి, ప్రతిదానికి ఇద్దరు వెళ్తారు. ఈయన పనులు ఏం చేసుకుంటాడు ఆయన. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, కానీ అందరూ ఒకే పని మీద ఎందుకు వెళ్తారు? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్న పెళ్ళమా చంద్రబాబు నాయుడు గారు వైఫ్ కాదు కదా అని చేత ఈ వాట్ నాన్ సెన్స్ ఇది పక్కన పెట్టాలి. అప్పుడే కాదు, కొంతకాలం పోయిన తర్వాత మనవాడు ఇలాగ తలగేసుకుంటూ ఇచ్చేస్తాను అన్నాడు కదా, దానికి చేయటానికి వీలు లేకుండా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు తిమింగళాలు వెళ్ళారు. చంద్రబాబు నాయుడు అండ్ కో వాళ్ళు తిమింగళాస్. అది అప్పుడు ఎవడన్నా అడిగితే ఇంకా అప్పుడు ఏం చేయాలి? కాంట్బట్ పొజిషన్లో అడిగితే అడగడం. అతనికే రాజకీయం గురించి ఈ 10 సంవత్సరాలు తెలిసిపోయింది. అంచేత ఎజెండా ఏంటి? జగన్ ఓడించాలి. అది ఓడి చేశారు వాళ్ళు అంతే. జగన్ ఓడిన తర్వాత మేము ఏం చేస్తాం అనేది మేనిఫెస్టో సరిగ్గా లేదు. అతను మేనిఫెస్టో కాపీ కొట్టారు. కర్ణాటక మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టో కాపీ. అవన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఒకటి జరగదు. చూస్తూ ఉన్నాడు, మనమే చూస్తాం కదా, మనమే మళ్ళీ కీడంచాలి ముందు. బట్ తవరికి పవన్ కళ్యాణ్కి ఎందుకు పక్క పెడతారు? అతను ఏదో అదే డ్రెస్ చేసుకున్నది మీ టీవీలో ఏది చెప్పాను సరదాగాను. అలా డ్రెస్ చేసుకున్నాడు బాగుపడలేదు ఎన్టీ రామారావు అని చెప్పి, కషాయ వస్త్రం. దానికి ఎవడ తిట్టాడు నన్ను? ఎలా తిట్టాడు? స్పెషల్గా తిట్టాడు ఫేస్బుక్లో. అందుకు కాదు, ఇంకో ఎందుకు మాకు తెలియదు. ఎస్విపి అండ్ నాకు శిక్షుడి కింద లెక్క, ప్లస్ నాకు రిలేషన్ కూడా అవుతాడు. అతను నాకంటే ఎక్కువ తెలుసు కొడతాను అని చెప్పాను వాడికి. లెఫ్ట్ అంటే దాంతో పారిపోయాడు. మాకు తెలియదేంటి, దిగొచ్చాడు జన సైనికుడు అంట. మాకు తెలీదా? మీకంటే ఎక్కువ శ్రేయాభిలాషిని పవన్ కళ్యాణ్కి నేను. ఇప్పుడు నువ్వు అడిగే, నేను అది కరెక్ట్ కాదని చెప్పాను కదా. చంద్రబాబు నాయుడు పక్కన పెడితే చిన్నపిల్లడేంటి? చిన్నపిల్లడు ఏం కాదు కదా, అతనికి తెలుసు. అతను పనులు అతను చేసుకుంటున్నాడు. నాదెండ్ల మనోహర్ గారి పనులు అతను చేసుకుంటున్నాడు. అతను నా ఫ్రెండే. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. నిన్న మీటింగ్ దుర్గేష్కి వెళ్ళాడు అని చెప్పేసి న్యూస్లో చెప్పారు. అవును. ఇంకెవరు వెళ్తారు? దుర్గేష్ వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతే ఇంక దుర్గేష్ నమ్మనట్టు లెక్క. దుర్గేష్ ఇది మంచి ఆడిటర్ కూడా. నిజంగా అక్కడ మాట్లాడే అవకాశం వస్తే ఇంకా బాగా మాట్లాడు. అంత సీనే లేదు అక్కడ. ఏదో ఫార్మల్గా 1.5 hour అది. 10 సంవత్సరాల నుంచి 1000 కోట్లు డీల్ ఇంకా జరగాలి. ఇట్లా 10 నిమిషాలు మాట్లాడేస్తారా ఒక 1.5 hourలోను? తర్వాత డిన్నర్ వెళ్ళటం, ఇవన్నీ వీళ్ళ కోసం, జనాల కోసం, మీడియా కోసం. ఈ మీడియాని వల్ల లైవ్ పెట్టమంటాడు. బొత్స చేస్తాను లవ్ పెచ్చే బాగుంటుంది ఇదే అంటాడు. లైవ్ ఎందుకది? ఆల్రెడీ ఆలయాలు ఎలక్ట్రానిక్ మీడియా ప్లస్ సాక్షి అందరూ ఉన్నారు అక్కడ. అంచేత పవన్ కళ్యాణ్ పక్కన పెట్టడం అనేది శుద్ధ అబద్ధం. అతనికి ఏమంటే ప్రతీదీ ఉప ముఖ్యమంత్రి అయినా కూడా ఏం జరుగుతుందన్నది మీడియాలో తెలుస్తుంది. వాళ్ళ ఆఫీసర్లతో తెలుసుకుంటారు కదా, చెప్తారు. ఫైనల్గా ఒక పెద్ద జరగాలంటే సీఎం హ్యాస్ టు సైన్. చీఫ్ మినిస్టర్ ఈజ్ ద మెయిన్ అథారిటీ. ఆయనకి ఒక ఐవాష్గా ఇచ్చారు. ఏం చేస్తారు మరి? అతని వల్లనే ఇలాగ మన అందరూ కలిసి జగన్ ఓడించడం జరిగింది. సో అంత మాత్రాన నువ్వు సీఎం చేస్తే నేను ఉప ముఖ్యమంత్రి అయిపోతాను అంటాడా కదా? ఇది ఎంత అబద్ధం, అది అంతే అబద్ధం. పక్కన పెట్టడం కాదు. అప్పుడు కొంతకాలం చూడాలి. ఇప్పుడే కదా అయ్యారు. యూ హ్యావ్ టు సీ సమ్ మోర్ టైం. అది వాళ్ళకి అనిపించాలి. ఈలోగానే విడగొట్టేయడానికి చూసేవాళ్ళు మటుకు ఉంటారు. తెలుగుదేశంలో ఉంటారు, జనసేనలో ఉండరు. జనసేన కొంచెం దీంతో ఒక నిబద్ధతతోటే వచ్చారు వాళ్ళు బాస్ వెనకాల. ఇక్కడ అలా కాదు, ఇదో పెద్ద కూటమి ఇది. నేను అస్తమానాలను నన్ను టార్గెట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళకే ఒకసారి పవన్ కళ్యాణ్ హెల్ప్ చేస్తే నీ వల్ల కాదు మేమే కలిసామన్నా దొబ్బేది. అంచేత ఆ గుణం వాళ్ళకే ఉంటుంది. మళ్ళీ క్యాస్ట్ పేరు చెప్తే గోలటేస్తున్నారు అంతర్జాతీయంగాను. సో చేస్తే వాళ్ళే చేయాలి. ఈ ఫిట్టింగ్ పెట్టింది కూడా వాళ్ళే ఉంటుంది. ఎందుకు పెడతారు చంద్రబాబు నాయుడు పక్కన? చీఫ్ మినిస్టర్గా అతనికి ఎన్నో ఉంటాయి. ప్లస్ ఏమో ఇతను అక్కడ కూడా చక్రం తిప్పగలగా మెజారిటీ వచ్చింది ఎంపీస్లో.
అంచేత అక్కడ చూసుకోవాలి, ఇక్కడ చూసుకోవాలి, డబ్బులు రావాలి. అక్కడ వాళ్ళ పరిస్థితే బాగోలేదు. అక్కడ వెస్ట్ బెంగాల్ వాళ్ళు స్మార్ట్ గర్ల్స్ వాళ్ళు ఎంపీస్ బ్రహ్మాండంగా మాడుతున్నారు, దుమ్ము దులిపేస్తారన్నమాట. మెహబూబా మొయిత్రీ అనే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి యుఎస్ రిటర్న్డ్, నాకు అమ్మాయి, మీ అందరికి అమ్మ కాదు కానీ 40 అబోవ్ అమ్మాయి. ఇంకొక అమ్మాయి, వాళ్ళు నలుగురు ఒకే చోట కూర్చున్నారు. తర్వాత ఇంకొక ఆయన ఎవరో మాట్లాడతారు. తర్వాత డిఎంకే రాజా ఉతుకు ఆరేస్తారు వెళ్తున్నారు. పిఎం అటువంటిప్పుడు వెళ్ళిపోకూడదు. ఏ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు వెళ్ళిపోతున్నాడు. లాంగ్ షాట్ చూపించాడు పార్లమెంట్లో. వెళ్ళిపోకూడదు. అందుకని ఇది యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. యు ఆర్ స్కేర్డ్ ప్రైమ్ మినిస్టర్ సార్, యు ఆర్ స్కేర్డ్ అన్న అమ్మాయి. మేమంటే భయపడుతున్నావు, నువ్వు చెప్పిన మెజారిటీ రాముడు ఇవ్వలేదు, కృష్ణుడు ఇవ్వలేదు అని చెప్పింది. ఇంకా అందుకంటే ఏంటి? ఓ పక్కన రాహుల్ గాంధీ బ్రహ్మాండంగా మాట్లాడాడు. శివుడి మెడలో ఉన్నది ఎవరో, ఇదంతా సెక్యూరిటీకి అని చెప్పి చాలా బాగా మాట్లాడాడు. ఆ బొమ్మను పైకి పెట్టకుండా దాన్ని రివర్స్ చేస్తారు. హిందూయిజంకి ఎగ్నెస్ట్గా మాట్లాడాడు, క్రిస్టియానిటీకి ఫర్గా మాట్లాడాడు. దాని గురించి ఇప్పుడు మణిపూర్లో నిన్న మొన్న మణిపూర్లో ఒక ప్రిన్సిపల్ని, ఒక క్యాథలిక్ మిషనరీ స్కూల్లో ప్రిన్సిపల్ లాగేశారు బయటికి. ఇప్పుడు జరుగుతుంది. ఇవన్నీ కారణం రాహుల్ గాంధీ అనేది చెప్పి మొత్తం అతను చేసిన ఇదేని అంటుకుంటున్నారు. కానీ రాహుల్ గాంధీ ఆల్సో నౌ వెరీ మచ్ వెల్ అవేర్ ఆఫ్ మెనీ థింగ్స్. అతను హ్యాస్ బికమ్ ఎక్స్పర్టీజ్ ఇన్ టాకింగ్. చాలా బాగా మాట్లాడగలుగుతున్నాడు. ఇప్పుడు బాగా ఇక్కడ బీజేపీ వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే హిందూయిజంని బ్యాడ్ మాట్లాడాడు, మన హిందూ ఎవటి బ్యాడ్ మాట్లాడాడు సరిగ్గా అర్థం చేసుకోండి. ఈ నెవర్ స్పోక్ ఎ సింగిల్ వర్డ్. ఈశ్వరుడు గురించి చెప్పాడు బొంబెట్టి, అందులో చెడ్డ మాట్లాడడం ఉంది ఎక్కడా లేదు. అలాగా ఊరికనే ఇక్కడ బిఎం డిజిటల్ బీజేపీ మీడియా ఒకటి ఉంది ఆల్ ఇండియా, వాళ్ళకి శాలరీస్ వెళ్తూ ఉంటాయి. వాళ్ళు అనవసరంగా చెప్తారన్నమాట ఇలాగని చెప్పేసి. అంటే అదే వాళ్ళు మాట్లాడిన దాంట్లో 90% కరెక్ట్. నువ్వు రామ అన్న చోట ఎక్కడ నువ్వు వెళ్ళలేదన్నారు, ఇంక్లూడింగ్ కాశీలో కూడా నీకు మెజారిటీ తగ్గిపోయింది అన్నారు. తర్వాత నువ్వేమో 400 సీట్లు వస్తాను 240 ఆగిపోయింది అన్నారు. చంద్రబాబు నాయుడును నితీష్ ఇవ్వకపోతే యువర్ మైనారిటీ గవర్నమెంట్, స్టేబుల్ గవర్నమెంట్ కాదు. మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేత ఇది స్టేబుల్ గవర్నమెంట్ కాబట్టి అప్రూవ్ చేస్తానని చదివించారు. ఆవిడ ఏమిస్తే చదువుతుంది. ప్రెసిడెంట్ గురించి కూడా మనం బ్యాడ్ మాట్లాడకూడదు. ఆవిడ బ్యాడ్ మాట్లాడలేదు, ఎవరు రహిస్తే అది మాట్లాడింది అనమాట. సో వాట్ ఎవర్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ దేర్ ఓన్, వాళ్ళ యొక్క ఓన్ గుడ్ కోసం చేస్తారు అంతే. సార్ ఇప్పుడు రోహిణి విషయానికి వస్తే రీసెంట్గా రేవ్ పార్టీలో హేమ దొరికిన విషయం తెలిసిందే. అయితే దాన్ని అనుకరిస్తూ ఒక వీడియో బయటకు వచ్చింది, బర్త్డే బాయ్ అని చెప్పేసి మూవీకి ప్రమోషను, మరి అందులో యాక్ట్ చేసిండ్రో తెలియదు కానీ ఒక రీల్ అయితే బయటకు వచ్చింది. దాన్ని అలా చేసే తప్పేముంది అని చెప్పేసి చాలామంది సమర్థిస్తున్నారు, కొంతమంది అపోజ్ చేస్తున్నారు. అలా ఎందుకు తీసుకొచ్చామని మీరేమంటారు? యాక్చువల్గా నేను చెప్తే దానికి ₹1,00,00,000 పబ్లిసిటీ కింద లెక్క. నువ్వు వాళ్ళకి నా చేత పబ్లిసిటీ చేస్తున్నావు. వాళ్ళకని డైరెక్ట్గా వస్తే నేను 10 లక్షలు అడుగుండేవాడిని. ఆ సినిమా ఎవరో తెలియదు, ఆ అమ్మాయి ఎవరో తెలియదు, నువ్వు నాకు చూపించే వరకును. సో ఏం జరుగుద్దో ఎవరో 2 లక్షలు అంటే హేమ లాంటి అంటే నేను హేమ అనగానే ఎందుకు రియాక్ట్ అవుతానంటే బ్రహ్మాండమైన సినిమాలు చేసింది అమ్మాయి. అవును, నేను చాలా ఇష్టం నాకు కామెడీ, ఎస్పెషల్లీ త్రివిక్రమ్ శ్రీనివాస్లో అతను రాసిన డైలాగ్కి బ్రహ్మానందం కాంబినేషన్ అయినప్పుడు అమ్మాయి చూడడానికి కూడా 5'6", 5'7" ఉంటుంది, బాగుంటుంది హేమ. ఒక్కొక్కప్పుడు మీరు ఎందుకు చెడ్డమాటారో చెడ్డపని చేసి చెడ్డపని మాట్లాడతాను నేను అంతే. దాన్ని చూసి వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి తప్పితే కరెక్ట్ చేసుకోరు వాళ్ళు. డబ్బులు వచ్చేదే పైసమే పరమాత్మ, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటారు. నువ్వు డబ్బులు సంపాదించుకుని బతకగలితేనే నువ్వు, లేదంటే చాలా మంచి అమ్మాయినండి అని మామూలుగా గద్రపట్లు వేసుకెళ్తారండి, ఇక్కడ వరకు కవర్ చేసుకుంటారంటే నీ ఇష్టం అది. అదేంటనే ఎలా ఉండాలని తెలుసుకోవాలి. చిన్న పిల్లవా మీరంతా కాదు కదా, యూ షుడ్ బి అట్రాక్టివ్. సో ఆ విధంగా అమ్మాయి నేను 2-3 సార్లు చూశాను మా ఎక్కడ హేమాని. సో హేమ గోట్ ఏ స్టేచర్, కొంచెం మంచి యాక్ట్రెస్గా ప్రూవ్ అయింది, బ్రహ్మాండంగా క్యారెక్టర్లో. ఎస్పెషలీ అమ్మాయి కామెడీ 2-3 అతడు ఏదో సినిమా ఉంటుంది, చాలా ఇష్టం నాకు అది. అందులో అమ్మాయికి ఆ సినిమా అంతా ఇష్టం నాకు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ అమ్మాయి కూడా అలాగని చూపించావు కాబట్టి. మరి నేను జబర్దస్త్ చూడను, ఆ జబర్దస్త్ చేసి ప్రోగ్రామ్ చేసి ఓనర్ మళ్ళీ నా కాలేజ్ మేట్ ఫ్రెండ్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి. ఓకే, సో వాళ్ళ అమ్మాయి చేస్తుంది ఇప్పుడు, వాళ్ళ ఫాదర్ పేరు నడుతుంది మల్లెమాల అని, అది ఎంఎస్ రెడ్డి గారు. సో ఇప్పటి నుంచి కాదు, 40 సంవత్సరాల నుంచి ఆ రిలేషన్షిప్ ఉంది. ఐ లైక్ శ్యామ ఆల్సో, చాలా పెర్ఫెక్షనిస్ట్ అనమాట, వాళ్ళదే ప్రోగ్రామ్. కానీ ఇటువంటి ప్రోగ్రామ్ ఎందుకు చేస్తాడు, ఏం చేస్తాడు మరి? ఇంకా మామూలుగా న్యాయంగా చేస్తుంటే జరగట్లేదు, అది చెత్త ప్రోగ్రామ్ అది. ఆ జబర్దస్త్ ఏంటి, రొచ్చు కంపు కొడుతూ ఉండే ప్రోగ్రామ్.
ఈనాడు రామోజీరావు గారిని కూడా అన్నాను ఒకసారి, ఏం చేస్తారు మరి ఆ టీవీ నా పొజిషన్ తీసుకెళ్ళిపోయిన సుమన్ మళ్ళీ పైకి వచ్చిన కారణం జబర్దస్త్. దాని టీవీ డైరీలు కాపీ కొట్టి డబుల్ జబర్దస్త్ బొంగు జబర్దస్త్ పెట్టి క్లిక్ అవ్వలేదు. ఫస్ట్ వాటికే క్లిక్ అవుద్ది. అందులో క్లిక్ అయిన వాళ్ళు రాజకీయవేత్తలు అయిపోయారు, అందులో క్లిక్ అయిన వాళ్ళు యాక్టర్లు అయిపోయారు, స్టార్లు అయిపోయారు కదా, స్టార్ కామెడియన్స్ అయిపోయారు. సో ఆ విధంగా ఈ అమ్మాయి అందులో వచ్చింది. మళ్ళీ పబ్లిసిటీ కావాలి, ఏదో గౌకిందనమాట. యామలా అంటూ క్యారెక్టర్ ఏమైనా గాడ్ ఫాదరా, ఏమైనా పెద్ద ఫేమస్ ఏం కాదు కదా. ఆ అమ్మాయి క్యారెక్టర్ పెట్టిన ఈ సినిమాలో ఎందుకు చేయకూడదు, నేను ఎవడు అడిగాడు అసలు, అదంతా పబ్లిసిటీ. అదేదో సినిమా ఉంది, ఆ సినిమాకి మనం ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నాం. మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే, ఏ క్యారెక్టర్ అని చేయొచ్చు, ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ చేయొచ్చు, వేస్ట్ క్యారెక్టర్ చేయొచ్చు, చేయరా? పెద్ద పెద్ద వాళ్ళు వేట్ పెద్ద పెద్ద స్మితా పటేల్ చేసింది మండి అనే సినిమాలో, పెద్ద గ్రేట్ యాక్ట్రెస్. ఓకే, అలాగే ఈ అమ్మాయి చేసింది అదేదో ఎవరో కరీనా కపూర్ చెల్లి ఎవరో సైఫ్ అలీ ఖాన్ వెళ్ళం, ఆ అమ్మాయి చేసింది ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్. చాలా చేస్తాను. సిల్క్ స్మిత క్యారెక్టర్ చేసింది ఇంకొక అమ్మాయి విద్యాబాలన్ కదా. ఇది దిగొచ్చి ఓన్లీ పబ్లిసిటీకి, దేని గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు. ఇది నిజంగా మన మాటలు ఎన్నేసి ఆ సినిమా ఎవరిని చూసి పోలేదనుకో. ఈ అమ్మాయి క్రియేట్ చేసింది, క్రియేట్ చేసి ఆ క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావు. ఆ క్యారెక్టర్ ప్రెసిడెంట్ కూతురా శ్యామ, చీఫ్ మినిస్టర్ కూతురా కదా, ఏమీ కాదు, జస్ట్ కామెడియన్. నీకంటే కొంచెం పెద్ద కామెడియన్ అంతే కదా. ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో అమ్మాయికి కంటే కొంచెం పెద్ద హీరోయిన్. ఇది జస్ట్ ఇటువంటి సౌండ్లు చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి